'జిగిరీస్.' నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నవంబర్ 14థ్ నాకు బాగా గుర్తు వైజాగ్‌లో ఉన్నా. చిన్న సినిమా కదా! ఎంకరేజ్ చేద్దాం చూసి అని గాజువాక సెంట్రల్ ఐనాక్స్‌కి 7:30 పీఎం షోకి వెళ్తే నేను ఒక్కడినే వచ్చానని షో వేయలేదు. అటునుండి శిలానగర్ ఎస్టీపీఎల్‌కి వెళ్తే అక్కడ అదే పరిస్థితి. అటునుండి గోపాలపట్నం నరసింహకి వెళ్ళినా అదే జరిగింది. 'శివ' రీ రిలీజ్ చూసుకోమన్నారు. కానీ ఇదే చూద్దామని మళ్ళీ కొత్త వలస ఎళ్తే అక్కడ కూడా వేయలేదు. ఇక డిసప్పాయింట్ అయ్యి ఇంక థియేటర్‌లో చూడడమే మానేసా. వైజాగ్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ ఏంటో. ఇక 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో సన్ నెక్స్టీలో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుంది. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పిన వేస్ట్‌నే. అందరూ మన రివ్యూ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ కౌంట్ ఏం పెరగట్లేదు. సో, ఇక నుండి అడగడం కూడా ఆపేస్తే బెటరేమో. ఇక మూవీ చూసాక నాకైతే యావరేజ్ అనిపించిందండి. ఫ్యూ సీన్స్ లైక్ కార్ రిపేర్ చేసిన అతనితో బిర్యానీ తినడం, నైట్ డీజర్‌లో తాగి డాన్స్ చేయడం, కోడిని కోసుకొని తినేయడం, ఆల్కహాల్ బాటిల్ ఆర్డర్ చేస్తే 10 ఎంఎల్ యూరిన్ మిక్స్ చేసి ఉంటది రావడం. అన్నలతో కలిపి క్యాంప్ ఫైర్‌లో ఇలాంటి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే సీన్స్ బావున్నాయి. కానీ స్టోరీ వైస్ చాలా ఫెమిలియర్ అండ్ సినిమా మొత్తం మారుతి 800లో గోవాకి వెళ్తూ ఉండడం, అది ట్రబుల్ ఇస్తూ ఉండడం, మనీ ప్రాబ్లమ్. అప్పుడు వాళ్ళున్న ఊర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఆ ఈవెంట్స్‌లోనే ఫన్ క్రియేట్ చేయడం. మొత్తం 2 ½ అవర్స్‌లో 2 అవర్స్ ఇలానే వెళ్ళింది. ఇంకా లాస్ట్‌లో క్లైమాక్స్ బావుంది ఫీల్ గుడ్‌గా. ఒక అరగంట ఉందన్నప్పుడు ఇంకా సీరియస్‌నెస్ పోయింది. దీనికి తోడు నలుగురు ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళడం అనే లైన్‌తో ఈ నగరానికి ఏమైంది మూవీ ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతుంది. ఇదే సినిమా ఒక 1 అవర్ 45 మినిట్స్ ఇలా అయిపోయుంటే ఇంకా బెటర్‌గా ఉండేది. మరీ లెంతీ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలిగింది. సో, ఫ్రెండ్స్‌తో ఉండే కొన్ని సీన్స్ కోసం ఒకసారి ట్రై చేస్తానంటే చూడొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒకటి 2 డైలాగ్స్ ఇబ్బంది పడతాయి. విజువల్‌గా ఏమి ఇబ్బంది పెట్టదు. సో, యెస్ చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నలుగురు చిన్ననాటి ఫ్రెండ్స్‌లో ఒకరికి క్యాన్సర్. సో, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలి అని నలుగురు కలిసి గోవా ట్రిప్‌కి మారుతి 800లో వెళ్తారు. డబ్బులుండవు, మొబైల్స్ ఉండవు. వీళ్ళ ప్రయాణం ఎలా జరిగింది? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మన్సెస్ నలుగురివి చాలా చాలా బావున్నాయి. అందరికంటే ఎక్కువ హైలైట్ అయ్యేది ఏ జాబు లేకుండా ఖాళీగా ఉండే ఆ ఫోర్త్ పర్సన్. హి స్టీల్స్ ది షో. అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తూ ఉంటారు ప్రతి సీన్‌లో కూడా. ఇక మిగతా ముగ్గురు కూడా బానే చేశారు. స్టార్టింగ్‌లో చెప్పిన కొన్ని సీన్స్ బావుంటాయి. ఇక క్లైమాక్స్ కూడా. మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఈ సినిమా వరకు బావుంది. ఒక ట్రావెల్ ఫిల్మ్‌కి తగ్గట్టుగానే. మైనస్ పాయింట్స్. పెద్ద స్టోరీ ఏముండదు. ట్విస్ట్‌లు, థ్రిల్స్ ఇలాంటివేముండవు. అలా ట్రావెల్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఎదురయ్యే ఈవెంట్స్‌నే ఈ మూవీ. లాజిక్స్ లైక్ మనీ విషయంలో గాని, కంపెనీ ఎంప్లాయీ అయ్యుండే లీవ్స్ మేనేజ్ చేయడం, మారుతి 800 అన్ని సార్లు రిపీటెడ్‌గా ట్రబుల్ ఇస్తున్నా వెళ్ళిపోవడం ఇలాంటివి ఇంక లిబర్టీస్ అనే అనుకోవాలి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫ్రెండ్‌షిప్ మూవీస్ నచ్చితే కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.5 నుండి 2.75 మధ్యలో ఇవ్వచ్చు. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.